హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనెటిక్ గర్ల్స్. ఈ వీడియోలో అయితే మేము వెమ్లాడకి వెళ్తున్నాము. సో వెమ్లాడకి ఎందుకు వెళ్తున్నాము అనేది ముందు వీడియోలో చెప్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెనెటిక్ గర్ల్స్. ఈరోజు మేమైతే వెమ్లాడకి వచ్చినాం. చూడండి బ్లాగ్ ఎలా ఉంటుందో స్కిప్ చేయకండి. పెద్దమ్మ వాళ్ళు అటు ఇటు వెళ్ళి మేమైతే ఇక్కడ ఆగినాం. ఇంకా సరే మా డాడైతే గుళ్ళో కూడా స్టైల్లో స్పెట్స్ పెట్టుకొని వచ్చిండు. అవో చాలా మంది ఉన్నారు జనాలు ఉన్నారే. అడుగు ఒకసారి బావకి చెప్పు. అమ్మో చాలా మంది ఉన్నారు ఇప్పుడైతే. మా అక్క చెప్పినట్టు మా మమ్మీ వాళ్ళు అయితే ఎక్కడికి పోలేదు. వాళ్ళు ఒక లింగం కొనుక్కొద్దామని చెప్పి ఒక షాప్కి అయితే వెళ్ళిండ్రు. సో కొనుక్కొని కూడా వచ్చేసిండ్రు. సో వాళ్ళు కొనుక్కొని వచ్చిన తర్వాత ఇంకా ధర్మగుండంకి వెళ్తున్నాము స్నానాలు చేద్దామని. ధర్మగుండంకి వెళ్ళి స్నానాలు చేసి దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇదే ధర్మగుండము. ఇందులో స్నానాలు చేయాలి. ఇప్పుడు ఇంకా మా మమ్మీ వాళ్ళు చూడండి, స్నానం చేయమంటే మంచిగా కూర్చొని వాటర్లో ఆడుకుంటున్నారు ఇద్దరు. మేము వెమ్లాడకి ఎందుకు వెళ్ళామో చెప్పలేదు కదా మీకు. మేమైతే ఐనవోలుకి వెళ్తున్నాము. ఐనవోలు అంటే తెలియకపోవచ్చు, ఐలేని అంటే తెలుస్తుంది. తెలంగాణలోకైతే చాలా ఈజీగా తెలుస్తుంది ఐలేని అంటే. సో అక్కడికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళే ముందు వెమ్లాడి దర్శనం చేసుకొని వెళ్ళాలన్నమాట. సో అందుకని ఇక్కడికి వచ్చినాము ఈరోజు. సో దీని తర్వాత మళ్ళీ ఆ ట్రిప్ కూడా ఉంటుంది. ఇంకా మేమైతే నీళ్ళల్లోకి దిగి నీళ్ళు చల్లుకొని మొక్కుకున్నాము. అన్నీ డివోషనల్ వ్లాగ్స్ వస్తున్నాయని ఏమనుకోకండి. మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి మాకు ఏదో ఒకటి ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్ళడమే అవుతుంది. సో అవే వ్లాగ్స్ తీస్తూ పెడుతున్నాము. అలా అని చెప్పి చూడకుండా ఉండకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. ఇట్లకెళ్ళైతే మనం లోపలికి పోవాలి, గుడి లోపల దర్శనానికి. వెయిట్ చేస్తున్నాం అందరం వచ్చాక ఒకటేసారి కలిసి వెళ్దామని. దర్శనం అయిపోయిన తర్వాత కోడని అయితే కట్టేస్తున్నాము. సో కోడెను అంటే ఆవుని గుడి చుట్టూ తిప్పి కట్టేస్తారన్నమాట. సో అందరం పట్టుకొని, ఇంతమంది పట్టుకున్నా కూడా అస్సలు ఆవు అనేది ఆగట్లేదు, పరిగెడుతూనే ఉంది. చూడండి ఎట్లా కంట్రోల్ చేస్తున్నాము. ఇంకా నేనైతే పట్టుకొని తీసుకెళ్తూనే ఉన్నా, తాడు పట్టుకొని. మా తమ్ముడేమో వీడియో తీస్తున్నాడు. వాడిని పట్టుకోరా అంటే వీడియో ఎవరు తీయాలి అంటున్నాడు. ఇంకా అట్లా అయితే ఆవుని తీసుకొని ఒక రౌండ్ గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే తిరిగినాము. చాలా ఉంటాయి లోపల. పత్తిపోచమ్మ కాడికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. పత్తిపోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. దారిలో ఆకలిస్తుందని చెప్పి మా అక్క పాలల ముద్దలు కొడుక్కుంది. అవి తినుకుంటూ కొంచెం కామెడీ చేసుకుంటూ అట్లా నడుస్తూ ఉన్నాము. మా మమ్మీ మా పిన్ని అయితే పోతూనే ఉన్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా జల్ది వెళ్దామని చెప్పి వెళ్తున్నారు. మేమైతే మెల్లగా షాప్స్ అన్నీ చూసుకుంటూ ఏం కొనుక్కుందామా అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇవైతే మ్యాండేటరీ కదా బ్యాంగిల్స్. ఎక్కడికి పోయినా బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. సరే వచ్చేటప్పుడు కొనిస్తాం రండి అని చెప్పి మమ్మల్ని తీసుకుపోతున్నారు. ఇక్కడ ఇంకా కొబ్బరికాయల కోసం ఆగినరు, కొబ్బరికాయలు తీసుకుంటున్నారు. అట్లనే చిలుకలు కూడా తీసుకుంటున్నారు. సో పోషమ్మ తల్లికి చిలుకలు కడతాం కదా, మనం మొక్కుకుంటే చిలుకలు అనేవి కడతాము.
అందుకని చిలుకలు కూడా తీసుకుంటున్నారు. చిలుకలు అంటే మాకు చిన్నప్పుడు తినే చిలుకలు స్వీట్స్ ఉంటాయి కదా, అవి గుర్తొచ్చినాయి మాకు. సో అవి ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నప్పుడైతే అవి చాలా తినేవాళ్ళము. ఎవరు ఏ నోములు చేసుకున్నా, ఎవరింటికి పోయినా అవే పెట్టేటోళ్ళు చిలుకలు. మా తమ్ముడు అంటున్నాడు అన్నమాట, చిన్నప్పుడు అవి నేను బాగా తినేవాడిని, తిని తిని చాలా నా చెంపలన్నీ ఉబ్బేవి అని చెప్తున్నాడు. కంటిన్యూస్గా తిరగడం వల్ల మేమైతే అలసిపోయినాము. కొబ్బరికాయ అయితే తీసుకొని ఇంకా గుడికి స్టార్ట్ అయినాము. ఇక్కడ కూడా లైన్. హాయ్ సిస్టర్స్. చిలుకలా చిలుకలు వస్తున్నాయి అక్కేలు. అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వచ్చి గాజులు అయితే తీసుకుంటున్నాము. సో నేను మా అక్క కూడా ఒక బ్యాంగిల్ సెట్స్ అలా తీసుకున్నాము. ఇక ఇదండి ఈరోజు వీడియో. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కోసం లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. సో ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. అంతవరకు జెంటీ గర్ల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.